ఇందిర పాలెంకొచ్చి నెల రోజులు కావస్తోంది. ఈ మధ్యకాలంలో ఇందిరకు మోహన్ రావుకు పరిచయం పెరిగింది. రోజూ మధ్యాహ్నం పూట, రాత్రిపూట ఆమె దగ్గరకొచ్చి 1, 2 గంటలు కబుర్లు చెబుతున్నాడు. ఇందిరకు అదే కొంత మనసుకు ఊరట కలిగిస్తోంది. రాను రాను అతని కోసం ఎదురు చూసే స్థితికొచ్చింది. ఒకరోజు ఏమీ తోచక అతని గదిలోకి వెళ్ళింది. అతని దగ్గర సామానేమీ లేదు. ఒక రేకుపెట్టె, ఒక చాప, పక్క గుడ్డలు, గోడకొక జత లాల్చీ పైజామా వేలాడుతున్నాయి. అల్మరా నిండా పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. కుంపటి వెలిగించుకుని ఎసరు పెడుతోన్న మోహన్ రావు ఇందిరను చూడగానే రమ్మనమని ఆహ్వానించాడు. ఇదిగో కాస్త వంట పూర్తి చేసుకుని నేనే వద్దామనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. మీరు వంట చేస్తున్న సమయానికి వచ్చాను కాబట్టి ఇంకా భోజనాన్ని కొండమంటారేమోనని అనుకుంటున్నాను అంది ఇందిర నవ్వుతూ. నా వంట తింటే ఇక జన్మ జన్మలకి మీకు అన్నహేతువు చచ్చిపోతుంది అన్నాడు మోహన్ రావు నవ్వుతూ. మంచిదే. ప్రస్తుతం నేను కోరుకునేది కూడా అదే అంది ఇందిర. ఆమె పుస్తకాల దగ్గరకు వెళ్లి చూసింది. సాహిత్యంలో విప్లవం, రక్తపాతం, ఎర్రని ఏరు, తిరుగుబాటు, సంకెళ్ళు తెంచు, జాతి నిద్రలేచింది వగైరా పేర్లు గల పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇంతకన్నా మంచి పుస్తకాలు లేవా అని అడిగింది ఇందిర. మీ దృష్టిలో మంచి పుస్తకాలంటే ఏంటి? ధారావాహికంగా వెలువడిన నవలలా? వాటికి నాకు ఆమడ దూరం. ఏం చేతనం? ఏముందండి వాటిల్లో? మొదటి 10 పేజీలు చదివితే మిగతాదంతా చెప్పేయచ్చు. ప్రేమలు, విరహాలు, కలవడం, విడిపోవడం, కలవడం ఇవే కదా నేటి నవలలు. మరి జీవితాల్లో మాత్రం ఈ ఆశ, నిరాశల పెనుగులాటే కదండీ కనిపిస్తోంది. మీకంతవరకే కనిపిస్తోంది. కానీ చూడగలిగిన వాడికి సమాజంలో ఎన్నో అవకతవకలు స్పష్టంగా కనిపిస్తాయి. పీడిత ప్రజానీకం యొక్క ఆక్రందన వినగలిగితే, దగాపడ్డ శ్రమజీవుల కన్నీటి గాథలు వినగలిగితే అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. సామాజిక స్పృహ లేని రచయితలు రచనలు చేస్తుంటే రచన యొక్క ప్రయోజనం ఏంటో పాఠకులు వాటిని చదివి మహదానందభరితులవుతున్నారు. మీరు మేధావర్గానికి చెందినవారు. మీకు సమాజం ఎటువైపు వెళుతోంది, గమ్యం ఏమిటి, గమనం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ పుస్తకాలే చదువుతారు. కానీ మధ్యతరగతి గృహిణి లేదా కాలేజీ అమ్మాయి లేదా సినిమా క్యూలో నిలబడి వీకిలి తిరగేసే కుర్రాడు రైలు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చుని నవల చదువుతూ భర్తతో ప్రయాణం చేసే పడతే మీరు కోరుకునే పోరాటాల గురించి, ఆరాటాల గురించి చదవడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపదు. ఆమెకు కావలసింది మీరన్న మొత్తుమందే. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు సిగరెట్లు ఎందుకు కాలుస్తారో ఆడవాళ్ళు నవలలు అందుకే చదువుతారు అని వాదించింది ఇందిర. మీ అభిప్రాయాన్ని అంత సూటిగా చెప్పిన మీకు నా ధన్యవాదాలు. కానీ చదువు యొక్క ప్రయోజనం, రచన యొక్క లక్ష్యమేమిటో తెలియని మీతో నేను వాదించదలుచుకోలేదు. మీ గదిలో ఉన్నదే చదువు, మిగిలింది కాదు అనుకుంటే అది మీ అజ్ఞానం. మీరింత సాహిత్యమాదనం చేశారు కదా! అంటే మీ దృష్టిలో మీరు మంచి విద్యావేత్తలు కదా! నాకిప్పుడు కడుపు నొప్పొచ్చింది. మందివ్వగలరా? నేను వైద్యం చదవలేదు. ఎందువల్ల? నాకు దాని మీద ఆసక్తి లేదు. పోనీ మా ఆస్తి పరుల పాలైంది. కోర్టులో వాదించి కేసు గెలిపించగలరా? మా కారు చెడిపోయింది. బాగు చేయగలరా? నేను మెకానిజం నేర్చుకోలేదు. నేను ఏదడిగినా మీకు చేత కాదంటారు. మీ విజ్ఞానం, మీ చదువు, మీ సామాజిక స్పృహ ఏ విధంగా సాయపడుతుంది? మీ పిడివాదనకు సమాధానం ఎవరూ చెప్పలేరు. నేను చెబుతున్నాను వినండి. మేం చదివే ప్రేమ కథలు మీరు దగ్గరకు రానివ్వట్లే. మీ చంపు, నరుకు, పొడువు సాహిత్యాన్ని మేము దగ్గరకు రానివ్వం. మీకు దీని మీద ఆసక్తి లేనట్లే మాకు దాని మీద కూడా ఆసక్తి లేదని ఎందుకనుకోరు? మరి దేశం ఎలా పురోగమిస్తుంది? మానసిక చైతన్యం ఎలా వస్తుంది? సాంస్కృతిక విప్లవం ఎలా సాధ్యమవుతుంది? పరిస్థితుల ప్రోద్బలం వల్లనే అన్ని విప్లవాలు వస్తాయి. పరిస్థితులు పరిపక్వం కానప్పుడు నినాదాలు వట్టి అరుపులుగాను, వాదాలు వట్టి నినాదాలుగానే మిగిలిపోతాయి. అవసరం తన్నుకొస్తే తిరుగుబాటు అదే వస్తుంది. ఎండ చురుక్కుమంటే నీడ వెతుక్కుంటాడు. ఆకలి మంట పేగును చుట్టేస్తే అన్నం ఎక్కడ దొరుకుతుందా అని అతనే ఆలోచిస్తాడు. ఆ కూడు, నీడ లేకుండా చేసిన దయనీయమైన పరిస్థితుల్లో అతను ఉండడానికి కారణమెవరు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అతని హక్కులేమిటో అతను తెలుసుకోవాలి కదా! హక్కుల గురించి పోరాడే ముందు బాధ్యతల గురించి ఎందుకు ఆలోచించరు? ఎక్కడ ఏ ఉద్యమం తలపెట్టినా బస్సులు, రైళ్లు తగలబెట్టడం, షాపులు, దుకాణాలు లూటీ చేయడం, అమాయకులను తుపాకీ గొళ్లకు బలిపెట్టడం ఇదేనా హక్కుల గురించి పోరాటం? స్వార్థపరులైన రాజకీయ నాయకులు తాము స్వప్రయోజనాల కోసం కిరాయి మనుషులతో జరిపించేవి ఉద్యమాలు కావు, పోరాటాలు కాలేవు. ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు తన ఆస్తిని, సంపాదనను చివరకు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాలి.
అని చెప్పడమే కనిపిస్తోంది, కానీ ఆచరణలో ఎక్కడా కనిపించదు. మీరు మీ రమణమూర్తిని గురించి ఆలోచిస్తున్నారు. వాడా? వాడి పేరు ఎత్తకండి. నాకు నెత్తురు సలసలా కాగిపోతుంది అని ఇందిర మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది. మోహన్ రావు కూడా ఇంకా ఆమెతో ఆ విషయం ప్రస్తావించడం మానుకున్నాడు. మరో రోజు ఇందిర, మోహన్ రావు చెరువు గట్టుకు షికారుకు వెళ్లారు. ఆ గట్టు మీద నుంచి నిలబడి చూస్తే చెట్ల మధ్య నుంచి తొంగి చూస్తోన్న ఇళ్ళు గమ్మత్తుగా ఉన్నాయి. పొలాల మధ్య నుంచి గీత గీసినట్లున్న కంకర్ రోడ్డు భూదేవి నుదుట పాపిట తీసినట్లుగా కనిపిస్తోంది. చెరువులోని నీటి మీద నుంచి వీస్తోన్న చల్లని గాలికి కాసేపు అటు ఇటూ తిరిగారు. పొలాల మధ్యలో ఒక చిన్న శివాలయం ఉంది. అక్కడికెళదాం అని ఇందిర సరదా పడింది. కాలు జారే పొలం గట్ల మీద నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లారు ఇద్దరు. ఊరి చివర ఉండడం వల్ల ఏ పర్వదిననాడో తప్ప ఈ గుళ్ళోకి ఎవరూ రారు. ఆకులు అలమలతో అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఉన్నదా ప్రాంగణం. గుడికి తలుపులు వేసి గడియ బిగించారు. మోహన్ రావు గడియ తీసి లోపలికి తొంగి చూశాడు. గబ్బిలాల కంపు గుప్పును కొట్టింది. ఇందిర లోపలికి వెళ్లి నమస్కారం చేసుకునొచ్చింది. మోహన్ రావు తాను లోపలికి రానన్నాడు. బయటకొచ్చి పున్నాగ చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చున్నారు ఇద్దరు. ఏం, మీరు లోపలికి ఎందుకు రాలేదు? మీ సిద్ధాంతాలు అడ్డొచ్చాయా అని అడిగింది ఇందిర. అది సరేగాని, మీ దేవుడు మహా మహిమాన్వితుడు కదా. తననింత నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకొన్నాడేం? ఈ ఊరి ప్రజలను భస్మం చేసి పారేయక. దేవుడు తనను సంతోషపెడితేనే ప్రజలను సుఖపెడతాడని అనడానికి ఆయన మీలాంటి రాజకీయవాది కాదులండి అని బదులు చెప్పింది ఇందిర. ఐసి, నన్ను వదిలేయండి. మీరు ఆయన్ను ఆరాధిస్తూనే వచ్చారు కదా, మీకిన్ని కష్టాలు తెచ్చిపెట్టాడేం? ఇందిర కొంచెం ఆలోచించింది. నెమ్మదిగా అంది. ఏవో చెబుతారు. జన్మ జన్మల నుంచి పాపపుణ్యాలు మనల్ని వెన్నంటి వస్తూ ఉంటాయంటారు. కానీ నేను భగవంతుడి లీలల గురించి వ్యాఖ్యానం చేయగలదాన్ని కాదు. నాకు తెలిసిందల్లా మంచితనం ఒకటే. మనిషిని మనిషిగా చూడాలన్నదే నా అభిమతం. అదే నా మతం. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఇద్దరి మధ్య మౌనం రాజుమెలింది. ఇందిర చుట్టూ చూస్తూ ఒక మూలనున్న పుటను చూపించింది. అందులో పాముంటుందంటారా అని అడిగింది. శివాలయం కదా, పాము తప్పకుండా ఉండే ఉంటుంది అని భయపెట్టాడు మోహన్ రావు. చీకటి పడుతోంది, వెళదామని లేచారు ఇద్దరు. 4 అడుగులు వేశాక మోహన్ రావు కావాలనే తన చేతురుమాలను ఇందిర కాళ్ళ మీదకు విసిరి పాము పాము అని భయపెట్టాడు. నిజంగా పామేనని ఇందిర కెవ్వున కేకపెట్టి చెంగున ముందుకు దూకి అతన్ని అంటుకుపోయింది. ఆమెకు ధైర్యం చెప్పబోయినట్లు ఆమెను గుండెలకు హత్తుకుని వీపు నిమురుతూ ఉండిపోయాడు. కాసేపటికి తెప్పరిల్లిన ఇందిర తప్పుకుంది. కాని నిజంగా పామొచ్చిందా లేదా అన్నది ఆమెకు అనుమానం కలగలేదు. మోహన్ రావు మాత్రం నవ్వుకున్నాడు. లక్ష్మి ఇందిర వచ్చినప్పటినుంచి వీళ్ల మేడ దగ్గరకొచ్చి రోజూ వంట పని, ఇంటి పని చేసిపోతోంది. లక్ష్మి మేడ మీద వంట చేస్తుంటే ఇందిర కిందకొచ్చి మోహన్ రావుతో కబుర్లు చెబుతూ ఉండేది. వంట అయిన తర్వాత వెళ్లేటప్పుడు ప్రతిరోజు తన కోసం చేసిన వంటకాల్లో కొంత మోహన్ రావు కూడా ఇచ్చి పోతుండమని చెప్పింది ఇందిర. అమ్మాయి గారు ఆయన గారితో స్నేహంగా ఉన్నారని గ్రహించిన లక్ష్మి అతని గదిని కూడా ఊడ్చి శుభ్రం చేసి అప్పుడప్పుడు అతను అడిగిన సిగరెట్లు, ఒక్కపొడి పొట్లాలు, వెచ్చాలు తెచ్చిపెడుతుండేది. ఇంతవరకు చలానికి కూడా తెలుసు. మోహన్ రావు అంటే చలానికి ఎందుకనో మొదట్నుంచి ఇష్టం లేకపోయినా ఇందిర అతనితో చనువుగా ఉంటే ఎలా వద్దని చెప్పాలో తెలియక వాళ్ళ సంగతి తనకెందుకులే అని పట్టనట్టు ఊరుకున్నాడు. ఈలోగా మోహన్ రావు టౌనుకు వెళ్లి ఇందిర తండ్రి తాలూకా ఆస్తిపోస్తుల బాపతు ఎంత రావాల్సిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాఘవయ్య గారి మేడ ఇప్పుడు పూర్తిగా రమణమూర్తి స్వాధీనంలోనే ఉంది. అది కోర్టుకు వెళితేనే గాని తేలదు. ఇక ఫ్యాక్టరీలో తమ వంతు రావాల్సిన దాని గురించి ఇందిర పంపిందని చెప్పగానే ముకుందరావు చాలా నెమ్మదిగా ఇలా చెప్పాడట. రాఘవయ్య గారు ఉన్న కాలంలో ఫ్యాక్టరీ డబ్బు చాలా తన స్వంతానికి వాడుకున్నాడు. ఫ్యాక్టరీలో అనుకున్న లాభాలు రాకపోగా నష్టాలొచ్చాయి. ఆయన దుర్వినియోగం చేసిన డబ్బు కింద ఆయన మేడకు ఏనాడో జమ కట్టుకున్నాం. అయినా మాకే ఇంకా రాఘవయ్య గారి దగ్గర నుంచి 4 లక్షల దాకా రావాల్సింది. ఇందుకుగాను ఆయన పొలాల మీద కూడా వెళ్లాలని చూస్తున్నాం. మోహన్ రావు టౌన్ నుంచి వచ్చి చెప్పిన విషయాలు విని ఇందిర నిరుత్తరైపోయింది. ఎందుకైనా మంచిది. మీరు ఇక్కడ పొలాలన్నీ అమ్మేసి డబ్బు చేసుకోవడం నయం. వాళ్ళు తలకాయలు మార్చగలవాళ్ళు. మిమ్మల్ని ఇంతటితో వదులుతారని అనుకోవడానికి వీల్లేదు అని నచ్చజెప్పాడు. ఇందిర ఆ విషయం దీర్ఘంగా ఆలోచించసాగింది. ఆమెకు అంతకన్నా గత్యంతరం కనిపించలేదు. ఆమె చలాన్ని పిలిచి పొలం బేరం పెడుతున్నట్లు చెప్పగానే అతని ముఖంలో నిద్రచుక్కలేదు. నా మీద నమ్మకం లేకపోతే మరొకటి చేత పొలం చేయించుకోండమ్మా, అంతేగాని అమ్ముకోవడం మంచిది కాదమ్మా అని ఎంతో బాధపడుతూ చెప్పాడు చలం.
నీ మీద నమ్మకం లేక కాదు చలం. నాకు డబ్బు అవసరంగా ఉంది. పొలాలు అమ్మేసి ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అదేంటమ్మా, సొంత ఊరు, సొంత పొలం అన్నీ వదులుకుని ఏడకో పోయి మీరొక్కరు ఎట్టాగుంటారమ్మా అని చలం నచ్చచెప్పడానికే ప్రయత్నించాడు. నీకు తెలీదులే చలం, నేను పొలం అమ్మదలుచుకున్నాను అని ఖచ్చితంగా చెప్పేసింది. మీరంతగా పట్టుబడితే నేను చేయగలిగిందేముందమ్మా, మీ పొలం మీ ఇష్టం అన్నాడు చలం. కాని ఆ మాటలు నిర్జీవంగా ఉన్నాయి. ఇందిర ఆ ఊరి కరణం గారిని, మునసబు గారిని, మరికొంతమంది పెద్దలను పిలిచి పాలెంలోని తన ఆస్తినంతా అమ్మదలుచుకున్నట్లు చెప్పింది. వాళ్ళు మొదట ఆమెను వారించాలని ప్రయత్నించినా ఆమె పట్టుదల చూసి తమకెందుకులే అని ఊరుకున్నారు. ఇందిర, మోహన్ రావు తమ తమ సిద్ధాంతాల గురించి పోట్లాడుకోవడం మానుకోలేదు. తాను పేద ప్రజల పాలిట ప్రతినిధిని అంటాడు. దీనజన బంధు అన్న బిరుదు తనకివ్వచ్చును అంటాడు. కాని వాళ్ళ కోసం అరవడం తప్ప మీరు చేసింది ఏముంది అని ఇందిర అడుగుతుంది. వాళ్లపై ప్రజల దృష్టిని కేంద్రీకరించేటట్లు చేస్తే తమ లక్ష్యం నెరవేరినట్లే అంటాడు మోహన్ రావు. చైతన్యాన్ని కలిగించే వరకు తను ఒంటరిగా సమాజంతో పోరాడుతూనే ఉంటానని పదే పదే అంటుంటే మీరు గాలితో కుస్తీ పట్టాల్సిందే అంటుంది ఇందిర నవ్వుతూ. ఒక సాయంత్రం మామిడి తోటలోకి వెళ్లారు. వెళ్ళేటప్పుడే మబ్బులు కమ్ముకున్నాయి. ఆ మబ్బుల నీడలో మామిడి చెట్ల కింద తిరుగుతుంటే ఎంతో హాయిగా అనిపించింది ఇందిరకు. గాలి తగ్గిపోయి సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే వాన పెద్దదైంది. చేసేది లేక ఇందిర, మోహన్ రావు ఒక చెట్టు కింద నిలబడ్డారు. చెట్టు చెట్టే కదా, వాళ్ళు తడవడం ప్రారంభించారు. ఇందిర కొంగు పైకెత్తి గొడుగులా పట్టుకుంది. మీ గొడుగు కింద నా తల దాచుకొనివ్వండి అంటూ అతను ఆమె పక్కన చేరి పైటి కింద తల దూర్చాడు. ఒంటరిగా ఉన్నారిద్దరూ. మసకమసక చీకట్లు కమ్ముతున్నాయి. అప్పటికే ఇద్దరూ తడిసి ముద్దైపోయారు. అలాంటి స్థితిలో ఒకరినొకరు రాసుకుంటూ నిలబడ్డారు. అప్రయత్నంగానే మోహన్ రావు ఇందిర నడుం చుట్టూ చేతులు బిగించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరింది ఇందిర. కానీ అక్కడి నుంచి బయలుదేరింది మరో చెట్టు కిందకి చేరడానికే. వాన తగ్గడానికి 1 గంట పట్టినా వాళ్ళ ఆవేశం తగ్గడానికి చాలా గంటలు పట్టింది. లక్ష్మి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చలానికి అనుమానం వచ్చింది. ఇందిర దగ్గరకొచ్చి అడిగితే అక్కడ లేదు. కింద మోహన్ రావు దగ్గరకొస్తే గది తలుపుకు తాళం వేసుంది. 2 గంటల సేపు ఊరంతా వెతికినా జాడ దొరకకపోవడంతో చలానికి పిచ్చెక్కిపోయింది. చివరికి ఎవరో కబురు పట్టుకొచ్చారు. తాటితోపుల దగ్గరున్న బావిలో ఎవరిదో శవం తేలుతుందని. నలుగురు కలిసి బయటకు తీసి చూశారు. సందేహం లేదు, లక్ష్మీదే శవం. చెల్లెలి శవాన్ని చేతుల మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు చలం. అదే చేతులతో లక్ష్మిని ఎత్తుకుని మోశాడు. అదే చేతులతో అన్నం తినిపించాడు. బుజ్జగించి చిచ్చుకొట్టాడు. పెరిగి పెద్దయ్యాక అవే చేతులతో అనేక సార్లు ఆశీర్వదించాడు. మరెన్నోసార్లు ప్రేమగా తల నిమిరాడు. ఆ చేతులతోనే ఇప్పుడు చితికి మంట పెట్టాడు. ఎందుకు చనిపోయింది? లక్ష్మికి ఇప్పుడు ఏమంత పెద్ద కష్టం కలిగింది? ఈ ప్రశ్నలు చలాన్ని వేధించసాగాయి. పల్లెటూరులో ఒక పొడుచుపిల్ల శవం పౌడుబడ్డ బావిలో తేలిందంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కలిసి ఆరాలు తీశారు. కొన్ని గంటల కిందట తాటితోపుల్లో నుంచి కొత్త పంతులు మోహన్ రావు వస్తుంటే చూశానని ఒక గుడ్లు కాసుకునే బుడ్డోడు చెప్పాడు. దాంతో అందరి దృష్టి మోహన్ రావు మీదకు మళ్ళింది. ఆ మాట విన్నప్పటినుంచి చలం గుండెలు మండిపోతున్నాయి. తన చెల్లెలి ప్రాణంతో చెలగాటమాడుకున్న ఆ దొంగనాయాలి ప్రాణం తీయాలని ఆ రాత్రి కొడవలు తీసుకుని బయలుదేరాడు. బాల్కనీలో కుర్చీలో కూర్చునున్నారు ఇందిర, మోహన్ రావులు. ఉన్నట్లుండి దీపాలు ఆరిపోయాయి. ఎటు చూసినా కటిక చీకటి. కంటికేమీ కనిపించడం లేదు. అయ్య బాబోయ్, చీకటి అంది ఇందిర. దీపాలు వెలిగించాలి. అగ్గిపెట్టే లాంతరు ఎక్కడున్నాయో అన్నాడు మోహన్ రావు. ఏమో, ఎక్కడున్నాయో ఇంట్లో. నాకు మాత్రం ఏం తెలుసు అంది ఇందిర. అయితే నేను కిందకు వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి అని లేచాడు మోహన్ రావు. అతనికి దారివ్వడం కోసం పక్కకు తప్పుకోబోయిన ఇందిర అతని దారిలోకే వచ్చింది. ఆ సంగతి ఇద్దరూ తలలు ఢీకొంటేనే గాని తెలియలేదు. మొదట ఇద్దరికీ నొప్పి కలిగింది. తర్వాత ఎదుటి వాళ్ల నొప్పి తెలిసొచ్చింది. పరామర్శ కోసం ఒకరి తలలు ఒకరు నిమురుకున్నారు. ఆ చీకట్లో ఆ సాన్నిహిత్యం మరింత ఎక్కువైంది. పైమెట్టు దాకా వచ్చిన చలానికి వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసిపోవడం కనిపించింది. ఇందు, నేనొకటి అడుగు. మనం పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇంకా పెళ్ళెందుకు చేసుకోవడం? అది మనం దాటిపోయి చాలా దూరం వచ్చాంగా. పెళ్లి చేసుకునేది మన కోసం కాదు, లోకం కోసం. మనం బ్రతికేది లోకం కోసం కాదు, మన కోసం. నిజమే. అయినా మనం లోకంలోని అందరి మధ్య బ్రతుకుతున్నాం. వాళ్ళ కోసం కొన్ని పనులు చెయ్యాలి. మన కోసం వాళ్ళకి తెలియకుండా మరికొన్ని పనులు చెయ్యాలి కదా అని నవ్వింది ఇందిర.
మరే అన్నాడు మోహన్ రావు. ఇంకా ఆ తర్వాత మాటలు వినిపించలేదు. ఇద్దరూ ఒకటిగానే కలిసి గదిలోకి పోవడం చూసిన చలం నెమ్మదిగా మెట్లు దిగి బయటకు వెళ్ళిపోయాడు. ఇందిర ఆమె చూపిన పొలాలు శ్రేష్టమైనవైనందువల్ల ఆ ఊళ్ళో వాళ్లేగాక చుట్టుపక్కల గ్రామాల్లోని మూతుబరులు కూడా పోటీపడి కొండానికొచ్చారు. మోహన్ రావే ఇందిర పక్షాన చొరవ తీసుకుని ఎవరికి చెప్పవలసిన మాటలు వాళ్ళకు చెప్పి రేటు వీలున్నంత వరకు రాబట్టాడు. మొత్తం ఆస్తికి 5 లక్షలకు మొత్తం బేరం కుదిరింది. అందులో 1 ఎకరం పొలం మాత్రం చలానికి వదిలిపెట్టింది ఇందిర. రిజిస్ట్రేషన్ చేసే సమయానికి ఇందిర చలాన్ని కూడా తీసుకువెళ్ళింది. దస్తావేజులు అతని చేతిలో పెడుతుంటే చలం గదగద స్వరంతో అన్నాడు. ఏంటమ్మాయి గారు మీరు? పొలం గట్టు అడుగు అటు ఇటు జరిగిందని తలకాయలు పగలగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. మీరు నాకు ఎకరం పొలం ఊరికే ఎందుకు ఇస్తున్నారమ్మా అన్నాడు చలం. ఎన్నో ఏళ్ళు నువ్వు ఆ పొలాలను నమ్ముకున్నావు. ఈవేళ అవి పరాయి వాళ్ళవి అయిపోయాయంటే నీ మనసు ఎంతగా విలవిల్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ పరిస్థితులు అలా నెట్టుకొచ్చాయి. ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. పొలం ఇల్లు అమ్ముకున్నందుకు నాకేం బెంగలేదమ్మా. కష్టపడి చేసుకునేవాడికి కూటికి జరకపోతుందా? ఇది కూడా అమ్మేసేయండమ్మా అని అంటాడే గాని చలం దస్తావేజులు తీసుకోవడానికి ఇష్టపడలేదు. చూడు చలం, ఈ పొలం నా కోసమే నేను ఉంచుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నేను ఈ ఊరు రావాలంటే, వచ్చి నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఈ పొలం తీసుకుని తీరాలి అంది ఇందిర. బలవంతంగానైనా అతన్ని ఒప్పించాలని. ఇంకా మీరు ఈడకి ఎందుకొస్తారమ్మా? మీకు పనేముంది? నువ్వు ఉన్నంతకాలం నాకు ఈ ఊరితో పనుంటూనే ఉంటుంది చలం. ఏదో నన్ను ఏడిపించడానికి అట్టా అంటారే గాని ఇంక నేను మీకెందుకు గుర్తుంటానమ్మా? లేదు చలం, తొందరలోనే నీ దగ్గరకొస్తాను, చూస్తూ ఉండు అంది ఇందిర. కాని చలం నమ్మలేదు. ఇందిర, మోహన్ రావు ఆ రోజు సాయంత్రమే హైదరాబాదు బయలుదేరారు. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యి వాళ్ళు డబ్బిచ్చే వేళకు చాలా ఆలస్యమైపోయింది. బ్యాంకులో వేద్దామన్నా వీలు లేకపోయిందని ఇందిర అనుకుంటూ ఉంటే మోహన్ రావు అలా వద్దన్నాడు. ఇక్కడ వేసి దీన్ని మళ్ళా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఎందుకు? ఏకంగా అక్కడే అకౌంట్ ఓపెన్ చేసుకోవడం నయం అని సలహా ఇచ్చాడు. అది నిజమేననిపించింది ఇందిరకు. రైల్లో వెళుతున్నంతసేపు ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుంది అన్న విషయాల మీద ఇద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాదులో దిగిన తర్వాత ఏదైనా లాడ్జిలో దిగుదామని ఇందిర అంది. డబ్బు మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. ద్రవ్యం ఎలా ద్రవించిపోతుందో మనకే తెలీదు. పైసా పైసా జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెడితేనే గాని అది సవ్యంగా వినియోగపడదు అని మోహన్ రావు 1-2 సార్లు గుర్తు చేశాడు. అయినా ఇందిర చవకబారు లాడ్జీల్లో దిగడానికి ఇష్టపడలేదు. ఖరీదైన చోట దిగారు. భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రం బజారుకు బయలుదేరారు. ఇందిర బలవంతం చేసి మోహన్ రావుకు 2 జతల బట్టలు కొనిపెట్టింది. అతను పట్టుబడితే ఆమె కూడా 2 చీరలు తీసుకుంది. లాడ్జిలోకొచ్చాక మోహన్ రావు అన్నాడు. నీ చేత ఇలా డబ్బులు ఖర్చు పెట్టించి బట్టలు తీసుకోవడం నాకు చాలా చిన్నతనంగా సిగ్గుగా ఉంది ఇందిరా. అదేంటి మోహన్, ఇంకా నాది నీది అనే భేదాభిప్రాయంతోనే ఉన్నావు నువ్వు? మనసులు కలిసి తనువులు కలిసి ఇద్దరం ఒకటైనాక ఇంకా నీకా తేడాలు గుర్తుకొస్తున్నాయా అని అడిగింది ఇందిర. మోహన్ రావు ప్రేమగా ఇందిరను దగ్గరకు తీసుకున్నాడు. నిన్ను పొందడానికి నేనెంతో అదృష్టం చేసుకున్నాను ఇందిరా. మర్నాడు చాలా ఆలస్యంగా నిద్ర లేచింది ఇందిర. పక్కన చూస్తే మోహన్ రావు లేడు. అప్పటికే బయటకు వెళ్ళినట్టున్నాడు. తనను లేపలేదని అనుకుంటూ వాచి చూసుకుంది. 7 దాటింది. లేచి మొహం కడుక్కుంది. బయటకొచ్చి చూసింది. బాయ్ని అడిగితే అయ్యగారు ఎప్పుడు వెళ్ళింది వాడు చూడలేదు. మరి కాసేపు ఎదురు చూసింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ గదిలోకొచ్చి చూస్తే అతని సూట్ కేస్ కనిపించలేదు. దాంతోపాటు తాను డబ్బు పెట్టుకున్న బ్రీఫ్ కేస్ కూడా అక్కడ లేదు. కంగారుగా తన సూట్ కేస్ తెరిచి చూసింది. అందులో ఒక కాగితం మీద పెద్ద అక్షరాలతో రాసింది గుడ్ బై అని. దాని కింద తన ఖర్చులు కని కాబోలు కొన్ని నోట్లున్నాయి. అర్థమైంది ఇందిరకు. ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించింది. ఏం చెయ్యాలో తోచలేదు. భగవంతుడా, నువ్వింత నిర్దయగా నా పట్ల ఎందుకు వ్యవహరిస్తున్నావు తండ్రి? నేను చేసిన పాపమేమిటి? మనిషిని నమ్మడమే నేరమా? ఎవరు చూసినా ధర్మం కోసం న్యాయం కోసమే పోటు పడుతున్నట్లు ప్రపంచాన్ని ఉద్ధరించడానికే తాము జన్మెత్తినట్టు మాట్లాడతారే. కాస్తంత అవకాశం దొరికేటప్పటికీ తమ స్వార్థం కోసం ఏం చేయడానికైనా వెనకంజవేయని ఈ పురుషోత్తములను ఏమని పిలవాలి అని ఆక్రోశించింది. లోపం ఎక్కడుంది? తగిలిన కాలికే దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే భరించడం ఎంత కష్టం. పరుపంతా తడిసి ముద్దయ్యే వరకు గుండెలు అలసిపోయేలా ఏడుస్తూనే ఉంది. కన్నీటి ముసురు 3 రోజుల దాకా వెలవలేదు. ఇంకా ఎన్నాళ్ళు అలా ఉంటుంది?
అప్పటికే రూమ్ బాయ్ దగ్గర నుంచి అందరూ తనను అనుమానంగా చూడడం, ఏవో మాటలు కలిపి ఆదుకోవాలని ప్రయత్నాలు చేయబోవడం గమనించింది ఇందిర. ఉండడం క్షేమం కాదు. ఇప్పుడు తనకంత స్తోమత కూడా లేదు. గది ఖాళీ చేసి యువతలకొచ్చింది. ఈ ప్రపంచం చాలా విశాలమైందిగా ఉంది. ఆ ఇరుకు గదుల్లో నుంచి బయటకొచ్చాక ఎటు పోవాలో తెలియలేదు. ఆటోలో ఎక్కి కూర్చుంది. ఎక్కడికి అని అడిగాడు ఆటోవాడు. బస్సు డిపోకు వెళ్ళమంది. 4 రోజుల కిందట ఈ మహానగరంలో స్థిరపడాలని, ఇక్కడేదో వ్యాపారం చేసి ఆస్తులు ఏర్పరుచుకోవాలని, మోహన్ రావుతో కోపరం చేస్తూ పిల్లలను కని వాళ్ళను పెంచి పెద్ద చేసి మనవళ్లను, ముని మనవళ్లను కని తరించాలని అనుకుంది. ఇప్పుడా ఆశలేం లేవు. సుడిగాలికి కొట్టుకుపోతున్న ఎండుటాకులా గమ్యం లేకుండా ఎటో వెళుతోంది. డిపోలో ఎదురుగా ఉన్న బస్సులో ఎక్కి కూర్చుంది. పక్కవాళ్ళని అడిగితే చెప్పారు ఆ బస్సు శ్రీశైలం వెళుతోందని. సరే, అక్కడికే వెళ్ళి ఆ దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంది. సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని దేవాలయంలోకి వెళ్ళింది. భక్తులు ఎక్కువ మంది లేరు. స్వామివారి ముందు మోకరిస్తోందప్పుడు. ఇందిరకు అంతులేని దుఃఖం పొంగి పొర్లింది. ఎందరో గుర్తుకొచ్చారు. తనను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి దారుణంగా చంపబడ్డాడు. వలచి వలపించుకుంటానన్న శేఖర్ అందినట్టే అంది అందకుండా పోయాడు. జాలి తలచి దగ్గరకు తీసి తిండి పెట్టి అంత వాణ్ణి చేసి చివరకు అందలం ఎక్కించాలని ఆశపడ్డ రమణమూర్తి తన జీవితంపై చావుదెబ్బ కొట్టాడు. అయినా మిగిలిపోయిన అవకాశంతో ఉన్నంతలో స్థిరపడాలనుకుని దొరికిన వాడితో తృప్తిపడి జీవితంతో రాజీ పడాలని మోహన్ రావును నమ్ముకుని తన సర్వస్వాన్ని అర్పించింది. అయినా అతను తనను అక్కర్లేని పిల్లిపిల్లను వదిలేసినట్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈశ్వరుడా, నువ్వు గ్రహించలేంది ఏమీ లేదు కదా. జరిగిన దానిలో ఎవరి పాపం ఎంతుందో నువ్వే నిర్ణయం చెయ్యి. నన్ను కరుణించకపోతే మానే, వాళ్ళనే శిక్షించు. ఇది నా కోసం కాదు, నీకోసమే. నీ ఉనికికి మేమింకా విలువివ్వాలంటే, మనుషుల్లో మానవత్వం మిగలాలంటే ద్రోహం చేసిన వాణ్ణి నువ్వైనా శిక్షించు పరాత్పరా అని ఏడుస్తోంది. పూజారి లేపితే అక్కడి నుంచి కదిలొచ్చింది. అంత పెద్ద గుడిలో భక్తులే కరువయ్యారు. దేశంలో దైవభక్తే కొరవడిందేమో అనిపిస్తోంది అక్కడ కూర్చుంటే. అయితేనేం ఇది అడవి కావచ్చుగాక. ఆ మహానగరంలో మసలే నవనాగరికుల కన్నా ఇక్కడ ఈ చుట్టుపట్ల గల అడవిలో జంతువులే నయం. అన్యాయంగా ఎవరికీ ద్రోహం చెయ్యవు. చుట్టూ తిరిగొచ్చి కళ్యాణ మండపం మీద కూర్చుంది. అక్కడొక శాస్త్రుల వారు పురాణం చెబుతున్నారు. శ్రీశైల మహత్యం గురించి వివరిస్తున్నాడు. దేవుడి ప్రభావం గురించి వివరించాడు. పక్కన ప్రవహించే కృష్ణానది నుంచి విద్యుత్తు పుట్టబోతోందని, ఆ పవిత్రమైన నీరే మన పాపాలను ప్రక్షాళనం చేస్తుందని చెప్పాడు. పాపం అంటే ఏంటి అని అడిగింది ఇందిర. ధర్మసమ్మతం కాని ప్రతిదీ పాపమే అన్నాడాయన. ధర్మం అంటే ఏంటి అని అడిగింది ఇందిర. కాలానుగుణంగా ఏర్పడిన కట్టుబాట్లు శాసించేదే ధర్మం అన్నాడాయన. ఇంకా ఎన్నో అడగాలనుంది, ఏవేవో తెలుసుకోవాలనుంది. అసలు ఈ సృష్టి ఏమిటి, దీని మూలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అయినా అడగలేకపోయింది. ఆయనే అడిగాడు ఆమె వివరాలు. తనకు ఈ గుళ్ళోని ఈశ్వరుడు తప్ప మరెవరూ లేరని చెప్పింది. ఆమె స్థితికి జాలిపడి శాస్త్రిగారు ఇందిరను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు, యజ్ఞ యాగాదులు చేసినవాడు. ఆయన భార్య అన్ని విధాలా ఆయనకు సహకరిస్తోంది. వారిద్దరూ ఇందిరను ఆదరించారు, కన్న కూతుర్లా చూసుకున్నారు. చిత్రమైన విషయంగా తోచింది. ఇందిర శాస్త్రిగారిని 4 రోజుల తర్వాత అడిగింది. నేను ఏ కులం మనిషినో తెలుసుకోకుండా నన్ను ఎలా ఆదరిస్తున్నారు? చూస్తే తెలియడం లేదా? నీది నాది శ్రీశైలం మల్లేశ్వరుడిది ఒకటే కులం, ఒకటే మతం. మరి ఈ ఆచారాలు సాంప్రదాయాలు మన మధ్య ఎన్నో అడ్డుగోడలను నిర్మించాయి కదా. దానికి సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే ఉంది. గిరిశిఖరాలనే బద్దలు కొట్టి మహానదులనే మానవుడు మళ్లించగలుగుతున్నప్పుడు నీ కంటికి నా కంటికి కనిపించని అడ్డుగోడలను ఎందుకు కూల్చలేకపోవాలి? మీరు ఛాందస భావాలు కలవారేమో అనుకున్నాను. అభ్యుదయ భావాలు మీలో ఉన్నాయి అని ఆశ్చర్యపోయింది ఇందిర. మీరు అనుకుంటున్న ఈ అభ్యుదయం కొత్తదేమీ కాదు. మన ప్రాచీన గ్రంథాల్లో అన్నీ నిక్షిప్తమయ్యే ఉన్నాయి అంటున్న శాస్త్రి గారిని చూసి నివ్వెరపోయింది ఇందిర. 4 నెలలు గడిచిపోయాయి. ఇందిరకు మనసెంతో హాయిగా ఉంది. ఆస్తిపాస్తులు లేవు. మేడలు, కార్లు లేవు. సేవకులు లేరు. బ్యాంకు అకౌంట్స్ లేవు. ఉన్నదల్లా పర్ణశాల లాంటి పూరి గుడిసె. తల్లి కన్నా చల్లనిదైన సోమిదేవమ్మ గారు, తండ్రి కన్నా మిన్నైన శాస్త్రి గారు. పండగ సెలవులకు వీలు కల్పించుకుని శాస్త్రిగారి కుమారుడొచ్చాడు. అతను బెంగళూరు దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతన్ని చూస్తూనే ఇందిర క్షణకాలం రెప్పవేయకుండానే అలానే చూస్తూ నిలబడిపోయింది. ఇతన్ని చూస్తుంటే అప్పుడెప్పుడో తనను పెళ్లిచూపులు చూడ్డానికి వచ్చిన శేఖర్ గుర్తుకొచ్చాడు.
అతను కాడు. కాని అదే ఎత్తు, అలాగే మొహం మీద జీరాడే ఉంగరాల జుట్టు, అదే దర్జా. తమ ఇంట్లో సాక్షాత్కరించిన ఈ అమ్మాయి ఎవరో తెలియక అతను ఆశ్చర్యపోయాడు. తల్లిని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ప్రశంసాపూర్వకంగా ఇందిరవంక చూశాడు. 2 రోజుల తర్వాత అతనే ఇందిరను పలకరించాడు. పెరట్లో అరటి చెట్ల కేవతల మంచం వేసుకుని పడుకున్న ఇందిర దగ్గరకొచ్చాడు. సాయంత్రం అలా వెళదాం, వస్తావా అని అడిగాడు. రాలేనని చెప్పలేకపోయింది. అతని కోసం జీప్ వచ్చింది. తను వెళ్ళింది. నిర్మాణంలో ప్రాజెక్టు గురించి అన్నీ వివరంగా తెలియజేశాడు. రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరో రోజు ఆమెను తనతో సినిమాకు తీసుకువెళ్ళాడు. ఇంకో రోజు అడవిలోకి షికారుకు తీసుకువెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అతను ఎంత కలుపుగోలుగా ఉంటున్నా ఇందిర అతనితో హుషారుగా ఉండలేకపోతోంది. ఆమె పరధ్యానంగా తనలో తనే ఏదో చర్చించుకుంటూ ఉంటోంది. ఆమె ఆశించినట్లుగానే అతను వెళ్ళిపోయేటప్పుడు అరటి తోటలోకి తీసుకెళ్లి తన చేతిని అతని చేతుల్లోకి తీసుకుని అన్నాడు. నేను నీ గతం గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు. నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో కూడా నాకు అక్కర్లేదు. కానీ జీవితాంతం నాతో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. నువ్వు కాదనడానికి వీల్లేదు. నెల రోజుల్లో మళ్ళీ వస్తాను. అప్పుడు మా వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే అని భుజం తట్టి చెప్పాడు. ఇందిర అవునని అనలేదు, కాదని అనలేదు. అతను వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల పాటు తనలో తనే అనేక విషయాల గురించి మదనపడసాగింది. చివరకు అతనికి ఒక ఉత్తరం రాయడానికి నిశ్చయించుకుంది. ఎన్నాళ్ళు మీ వంటి మంచి మనిషి కోసమే ఎదురు చూశాను. తీరా మీరు ఎదురుపడే సమయానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అర్హతను పోగొట్టుకున్నాను అని మాత్రం రాసింది. శాస్త్రి గారికి, సోమిదేవమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని బయలుదేరింది. మళ్లీ పాలు వచ్చేటప్పటికి మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడిసె తడిక తోసుకుని లోపలికొచ్చిన ఇందిరను చూసి చలం ఆశ్చర్యపోయాడు. మీరొచ్చేశారా అమ్మాయి గారు అన్నాడు లేచి ఆమెకెదురుగా వచ్చి. నేనింకొచ్చేసాను చలం అంది ఇందిర నవ్వుతూ. మోహన్ రావు ఏమయ్యాడని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. ఆమె జరిగిందంతా చెప్పాలనుకుంది, కానీ చెప్పలేకపోయింది. కూర్చోండి అమ్మాయి గారు అన్నాడు చలం. ఆమె మంచం మీద కూర్చుంది. అతను ఆమె దగ్గరగా కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్నారు. సమయం సాగిపోతోంది. వాగులాగా తిరిగి తిరిగొచ్చిన శారికలు 2 గూట్లోకి చేరాయి. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.